మాత్రే నమః. మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాల్లోని ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవుడు దేవత అధిపతిగా ఉంటారు. వాళ్ళని ఆ నక్షత్రం వాళ్ళని ఆయా దేవీ దేవతల్ని పూజిస్తే మనకి చక్కటి ఫలితాలు, ఎటువంటి గృహ దోషాలు, ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా ఉంటాయి. మనం ముఖ్యంగా మొదటి రోజు అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. ఆరాధించాల్సిన దైవం వినాయకుడు, గణపతి. ఈ అశ్విని నక్షత్ర రోజులు ప్రతిరోజు అయినా సరే, లేదా అంటే బుధవారం అయినా సరే పఠించాల్సిన అతి శక్తివంతమైన స్తోత్రం సంకటనాశన గణేశ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చాలా చిన్నదే చదువుకుని మనం చేసినట్లయితే ఈ అశ్విని నక్షత్ర జాతకులకి జీవితంలో ఎటువంటి బాధలు కష్టనష్టాలు ఏమీ లేకుండా తలపెట్టిన ప్రతి కార్యంలోనే విజయం చేకూర్చి వాళ్ళ జీవితం ఆనందంగా హాయిగా పుత్రపౌత్రాభివృద్ధిగా నిర్విఘ్నంగా కొనసాగుతుందని మనకి పెద్దలు పండితులు చెప్పారు. నేను ఈ స్తోత్రాన్ని పఠించి మీకు చదివి వినిపిస్తాను. మీరు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు చదువుకుని ఆ వినాయకుడు ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. జై వినాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సంకటనాశన గణేశ స్తోత్రం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యః యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. అందరూ చదువుకోవచ్చు, కానీ ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులు ఈ స్తోత్ర పారాయణం వల్ల సకల సౌఖ్యాలు, సకల శుభాలు, సకల విజయాలు పొందుతారు. కాబట్టి మీకు ఈ చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీకృష్ణ.